అండ్ థర్డ్ మోస్ట్ కామన్ మనం తీసుకునే ఆహారం ఏ రకంగా తీసుకుంటున్నాము అంటే అమౌంట్ కొంచెమే తీసుకుంటున్నాము అని కాకుండా ఎలాంటి క్వాంటిటీ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నారా, ఎక్కువ ఫ్యాట్ అంటే ఫ్యాట్ కూడా మనకు బ్యాలెన్స్ డైట్ లో ఉండాలి కదా అని అనుకుంటారు, కానీ వాట్ ఫ్యాట్ యు ఆర్ టేకింగ్ అనేది కూడా మ్యాటర్ అవుతుంది. అంటే ఎలాంటి ఫ్యాట్ తీసుకుంటున్నారు, ఈజీగా అబ్జార్బ్ అయ్యేదా లేదా స్ట్రైట్ అవే ఫ్యాట్ డిపాజిషన్ జరిగేలాంటి ఫ్యాట్స్ తీసుకున్నారా అంటే అది మ్యాటర్ అవుతుంది. సో ఈ కన్సిడరేషన్ చేసుకొని మీరు టిపికల్లీ చెప్పాలి అంటే ఈ ఫుడ్ ప్యాటర్న్, డైట్ ప్యాటర్న్ వచ్చేసి మీ న్యూట్రిషనిస్ట్ ద్వారా కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ గైడెన్స్ ప్రకారం మీరు సరైన డైట్ తీసుకున్నట్టయితే చాలా వరకు మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వితౌట్ ఎనీ మెడికేషన్, ఏ మందుల మీద కూడా ఆధారపడకుండా మంచిగా కరెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నప్పుడు మీకు ప్రెగ్నెన్సీ అనేది ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. దానికోసం అంటూ హార్మోన్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీ రూట్ కాజెస్ మీద అంటే ఎక్కడ నుంచి ఆరిజిన్ అవుతుంది అనేది దృష్టిలో పెట్టుకొని అవి చేంజెస్ చేసి, బట్ డెఫినెట్లీ కొంతమందికి ఏంటి మంచిగా బిఎంఐ ఉన్నా అన్ని మెయింటైన్ చేస్తున్నా కొంతమందికి కన్సెప్షన్ ప్రాబ్లం అవ్వచ్చు. ఎవరికైతే వాళ్ళకి నిజంగా ఫర్టిలిటీ రేట్లు ఎప్పుడైతే ఎగ్ రిజర్వ్ తక్కువ ఉండడం కానివ్వండి, ఏజ్ రిలేటెడ్ రీత్యా ఉండొచ్చు. ఏజ్ కొంతమందికి 20 years టైంలోనే యూటరస్ లో కానీ అండాశయంలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇవన్నీ పాటించినా కానీ వాళ్ళకి కొంచెం మెడికేషన్ అంటూ హార్మోనల్ మెడికేషన్ అంటూ అవసరం పడే అవకాశం ఉంటుంది.